అనే అంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ప్రకటన గ్రంథం పరిచయ భాగాన్ని నేర్చుకున్నాం. అలాగే పోయిన వారము ఎఫెసీ సంఘానికి క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, అందులో ప్రాముఖ్యంగా క్రీస్తు వారి చేతిలో ఉన్న 7 నక్షత్రముల గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం. నక్షత్రములు అనగానే ఎవరు? సంఘపు దూతలు. కానీ సంఘపు దూతల గురించి దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, సేవకుల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది, ఈ విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు తర్వాత భాగాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము, అయినప్పటికీ మొత్తం ఒకసారి సంఘం గురించి నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ విషయాలను కూడా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అంశాలను 2 నుంచి 2-3 వచనాలను ఒకసారి ధ్యానం చేసుకుంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. క్రీస్తువారు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు. క్రీస్తువారు ఎఫెసు సంఘానికి సాక్షిగా, అంటే సాక్ష్యం పలుకుతున్నాడు కదా. క్రీస్తువారు ఎఫెసు సంఘం గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆ సంఘము కలిగి ఉన్న మంచి లక్షణాల గురించి ఆయన మొదటగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంఘం ఎలాంటి స్థితిలో ఉంది, ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉంది, ఎంత గొప్పగా ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా అక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా శ్రమపడ్డావు, నీ సహనము నేను ఎరుగుతాను, నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? అపోస్తలులు కాకయే అబద్ధ బోధకుల గురించి కూడా నీవు ఖచ్చితంగా వారిని గమనిస్తున్నావు, వారిని గుర్తించగలుగుతున్నావు అని మాట్లాడుతున్నాడు కదా. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. అంటే మేము సేవకులమని చెప్పుకుంటూ దేవుని చేత పంపబడిన వారమని చెప్పుకుంటున్న వారిని గుర్తించి, నిజంగా మీరు దేవుని చేత పంపబడిన వారా, వాక్యమునే బోధిస్తున్నారా, లేకపోతే ఇంకొక ఆత్మ గురించి బోధిస్తున్నారా, అసలు మీరు ఎవరు అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా వారిని కనుక్కోగలిగినంత జ్ఞానము నువ్వు కలిగి ఉన్నావు కదా. అబద్ధ బోధకులను, నిజమైన బోధకులను వేరుపరచగలిగిన జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. అంత అద్భుతమైన ఆలోచన, వివేచన నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా శ్రమపడ్డావు, నువ్వు చాలా సహనంతో ఉన్నావు కదా. అంత మాత్రమే నువ్వు దుష్టులను సహింపలేవు, నువ్వు దుష్టులను సహించలేని స్థితిలో ఉన్నావు. అంటే సంఘానికి వ్యతిరేకంగా, సంఘానికి అవమానకరంగా, సంఘానికి తిరుగుబాటు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వారిని నువ్వు సహించట్లా, వారిని నువ్వు భరించట్లా. వీలైతే వాళ్ళను సంఘంలో నుంచి బయటికి పంపించడానికి కూడా నువ్వు వెనుకాడట్లా. ఎందుకు? సంఘము పొల్యూట్ కాకూడదు కాబట్టి, సంఘము పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి కదా. దుష్టులను నువ్వు సహించట్లా. దుష్టులను ఒకవేళ వాళ్ళను బయటికి పంపించాల్సి వస్తే వాళ్ళని పంపించే విధంగా నువ్వు ఆత్మీయ స్థితి ఉంది. అద్భుతమైన ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. అపోస్తులను గుర్తుపట్టగలుగుతున్నావు, అబద్ధ బోధకులను గుర్తుపట్టగలుగుతున్నావు, సంఘము పట్ల విశ్వాసముతో ఉన్నావు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కదా. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, చాలా మంచిది. విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు, చాలా మంచిది. చాలా అద్భుతంగా నీ ఆత్మీయ స్థితి ఉంది అని క్రీస్తు వారే ఎఫెసు సంఘానికి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. క్రీస్తు వారు ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, లేకపోతే ఒక సేవకునికి ఒక సాక్ష్యం ఇస్తే, నీ గురించి, నా గురించి, మన గురించి క్రీస్తు వారు ఒక అద్భుతమైన సాక్ష్యం పలకగలిగితే ఎంత బాగుంటుంది. నువ్వు మంచిగా ఉన్నావు, మంచి ఆత్మీయుడివి, మంచి ఆత్మీయురాలివి, నువ్వు విశ్వాసంలో బలపడిన దానివి, విశ్వాసంలో స్థిరపడ్డావు, అనేక మందిని విశ్వాసంలోకి నడిపిస్తూ ఉన్నావు, నువ్వు కష్టపడుతున్నావు, శ్రమకు ఓర్చుకుంటున్నావు, శ్రమకు తట్టుకోగలుగుతున్నావు, నిందలు అవమానాలు భరించగలుగుతున్నావు, నా కొరకు నువ్వు భరించగలుగుతున్నావు, నా నామము నిమిత్తం అని రాయబడి ఉంటుంది కదా. నా నామము నిమిత్తము నువ్వు అన్ని కూడా సహనం కలిగి ఉన్నావు, నువ్వు సహించగలుగుతున్నావు అని ఇదే సాక్ష్యం ఒకవేళ దేవుడు నా గురించి, నీ గురించి, మన గురించి చెప్తే ఎంత బాగుంటుంది. ఆ సంఘం అలాంటి అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉంది. ఎవరు? ఎఫెసు సంఘము
కదా. ఇలాంటి సంఘం కోసం యాక్చువల్గా దేవుడు చూస్తున్నాడు. అలాంటి సంఘాన్ని దేవుడు ఒక చిన్న తప్పు పడుతున్నాడు. అయితే అంత అద్భుతమైన క్రెడిట్ ఇస్తున్నాడు సంఘానికి, గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. కానీ అయితే ఒక తప్పును నేను నీకు మోపాలి అని అనుకుంటున్నాను అంటున్నాడు కదా. 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయితే ఒక తప్పు ఏంటో ఏం చేస్తున్నావో తెలుసా? ఇంతకుముందు సహించావు కానీ ఇప్పుడు సహించలేకపోతున్నావు. ఇంతకుముందు భరించావు కానీ ఇప్పుడు భరించలేకపోతున్నావు. ఇంతకుముందు వాక్యం పట్ల శ్రద్ధ ఉంది నీకు, ఇంతకుముందు ప్రార్థన పట్ల ఆసక్తి ఉంది నీకు, కానీ ఇప్పుడు ఆసక్తి లేదు, కనిపించట్లా. అవమానాలు భరించడానికి ఇంతకుముందు ఇష్టపడ్డావు కానీ ఇప్పుడు అవమానాలు భరించడానికి ఇష్టపడట్లా. మాటకు మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు. ఇంతకుముందు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు నీలో. ఇంతకుముందు చాలా బాగా ఉన్నావు కానీ ఇప్పుడు ఆ స్థితి నీకు లేదు. నీ ఆత్మీయత తగ్గిపోయింది. నువ్వు ఇంతకుముందు నడుస్తున్న మార్గంలో సరిగా నడవలేకపోతున్నావు. మొదటి ప్రేమ ఎందుకు నడవలేని స్థితి, ఎందుకు సహించలేని స్థితి, ఎందుకు ప్రార్థనలు గడపలేని స్థితి, ఎందుకు వాక్యం అంటే బోరు కొడుతుంది, ఎందుకు? ప్రేమ తగ్గిపోయింది. నా మీద ప్రేమ తగ్గిపోయింది, వాక్యము పట్ల ప్రేమ తగ్గిపోయింది, నా సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు. ప్రేమ తగ్గిపోయింది, నీ మొదటి ప్రేమ తగ్గిపోయింది. ఇంతకుముందు ఉన్న ఆసక్తి కనిపించట్లా కదా. ఇంతకుముందు ప్రార్థన అంటే ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడివి, కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళలేకపోతున్నావు. ఏం వెళ్తావులే అని అసహనంతో ఉన్నావు. ఒక గంట గడపడానికి కూడా ఒక అర్ధగంట పావుగంట గడపగానే నీకు ప్రార్థన బోరు కొట్టేస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? ప్రేమ తగ్గిపోయింది. మొదటి ప్రేమ, ఇంతకుముందు ఉన్న మొదటి ప్రేమ నీలో లేదు. ఇది ఈనాడు చాలామంది విశ్వాసుల్లో కనపడుతుంది. క్రీస్తు వారిని అంగీకరించిన మొదటి దినాలలో ఎంతో ఆశ, ఎంతో ఆసక్తి వాక్యం పట్ల. ఎఫెసు సంఘానికి ఉన్నంత ఆశ, ఆసక్తి మొదటి దినాలలో ప్రతి క్రైస్తవునికి ఉంటుంది. అదే మాటలు దేవుడు మనతో కూడా చెప్పగలడు. ఎప్పుడు? మొదటి దినాలలో. నువ్వు చాలా ఆత్మీయంగా ఉన్నావు నాన్న, నువ్వు చాలా ఆత్మీయంగా ఉన్నావు, వాక్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నావు, గంటలు గంటలు నా సన్నిధిలో గడుపుతున్నావు అని ఇంతకుముందు మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పి ఉంటాడు పరలోకంలో. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉన్నాడేమో. ఎందుకు? మొదటి ప్రేమ తగ్గిపోయింది మనలో కూడా కదండి. దేవుని పట్ల ప్రేమ లేదు, ప్రార్థన పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు, సహించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, వాక్యం అంటే బోరు కొట్టేస్తూ ఉంది. దీనికి అంతటికి కారణము ప్రేమ లేకపోవడం, వాక్యం పట్ల ప్రేమ లేకపోవడం. ఎందుకు ప్రేమ లేకపోవడము? ఇంతకుముందు వాక్యం పట్ల నాకు ఆసక్తి ఉంది, ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాక్యానికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు అలా జరిగే అవకాశం ఉంది? ఆ స్థానాన్ని వేరేది ఏదో ఆక్రమిస్తేనే కదా ఈ స్థానానికి సెకండ్ ప్లేస్ వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము తర్వాతి స్థానానికి వెళ్తుంది. ప్రేమ తగ్గిపోవడానికి కారణము, మొదటగా ఉన్న ఆ మొదటి ప్రేమ తగ్గిపోవడానికి కారణము రెండవ స్థానానికి వెళ్ళిపోవడమేక, లేకపోతే మూడవ స్థానానికి వెళ్ళిపోవడమే. ఎందుకు? దాని స్థానంలో వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, వాక్యం పట్ల ఉన్న ప్రేమ, ఆ స్థానంలో ఇంకొకటి ఏదో వచ్చి చేరింది. ఇంకొక దాని మీద ఆసక్తి ఉంది, ఇంకొక దాని మీద ప్రేమ చూపిస్తున్నాను, ఇంకొకటి నా జీవితంలో ప్రాముఖ్యమైపోయింది, ఇంకొక దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా. అది వచ్చి మొదటి స్థానంలో కూర్చోవడం వలన మొదటి స్థానంలో ఉన్న నేను ఇప్పుడు సెకండ్ స్థానంలోకి వెళ్ళిపోయాను కదా. మొదటి ప్రేమ తగ్గిపోయింది కదా. అదే ఒక తప్పు మోపాలనుకుంటున్నాను నేను. ఇది ఎంతమంది క్రైస్తవులలో ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. ఇది లేదు అని అనుకుంటే గాన ఖచ్చితంగా మనము పొరపాటు పడుతున్నట్టే. అనేక మందిలో మొదటి ప్రేమ ఈనాడు లేదు. దేవుని మీద ఉన్న ఆసక్తి లేదు,
దేవునికి మొదటి స్థానము ఖచ్చితంగా ఇవ్వని స్థితిలో అనేక క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఈ విషయం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అనేక మందిలో ఇది కనపడుతుంది. అయితే ఆ స్థానాన్ని ఆక్రమించింది ఏంటి? ఏదైనా కావచ్చు, జ్ఞానమే కావచ్చు, చదువే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, అధికారమే కావచ్చు, బలమే కావచ్చు, బలగమే కావచ్చు కదా, బంధాలే కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మొదటి స్థానాన్ని ఆక్రమించడం వలన దానికి ప్రథమ స్థానం ఇస్తున్నాం. ఇవ్వడం వలన ఈ వాక్యం మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి తగ్గిపోయినాయి. మొదటి దినాలలో దానికి వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళము. కానీ రాను 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 దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ప్రేమ కనిపించట్లేదు. కారణం, వేరే దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన జీవితంలో దానికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం. అవి ఏదైనా కావచ్చు, కానీ దేవునికి మాత్రం మొదటి స్థానం లేదు. అందుకనే దేవుడు ఒక తప్పును మోపాలని అంటున్నాడు. ఎందుకు వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వకూడదా? వేరే వాటి గురించి మనం ఆలోచించకూడదా? వాటి పట్ల ఆసక్తి ఉండకూడదా? ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండకూడదా? వ్యాపారం పట్ల ఆసక్తి ఉండకూడదా? కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని చూసుకోకూడదా కదా? వాటి మీద ఆసక్తి ఎందుకు చూపించకూడదు? ఎందుకు వాటి మొదటి స్థానం ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వకూడదు అంటే కొన్ని వచనాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నీ చూపిస్తే కూడా టైం సరిపోదు. ఎందుకంటే దేవునికి విశ్వాసికి, లేకపోతే దేవునికి సంఘానికి మధ్యలో ఎవరిని కూడా రావడానికి ఆయన అనుమతించాడు, ఇష్టపడడు. ఆ రెండిటి మధ్య, అంటే క్రీస్తు వారికి సంఘానికి, క్రీస్తు వారు ఎవరు? శిరస్సు, సంఘము శరీరము. ఈ రెండిటిని వేరుపరచగలమా? ఈ రెండు ఎప్పుడు కూడా అతుక్కునే ఉండాలి కదా. శిరస్సు శరీరానికి అంటుకట్టబడే ఉండాలి. ఈ రెండు వేరు అయిపోతే శరీరం బ్రతకగలదా? శరీరంలోని ఏ అవయవమైన బ్రతకగలదా? జీవించగలదా? ఖచ్చితంగా జీవించలేదు. అందుకనే శరీరానికి, శిరస్సుకు ఏ గ్యాప్ కూడా ఉండడానికి క్రీస్తు వారు ఒప్పుకోరు. మొదటి స్థానము సంఘానికి, మొదటి స్థానము లేకపోతే సంఘానికి, విశ్వాసికి, ఆత్మీయునికి మొదటి స్థానము లేకపోతే శిరస్సు క్రీస్తు వారు అయి మాత్రమే ఉండాలి, వేరేది ఏది ఉండకూడదు. ఉదాహరణకి మనకు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఈ విషయం తెలుసు, కొద్దిగా ఒకసారి ఫాస్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం. 22వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతాను. మొదటి నుంచి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. అప్పటిదాకా అబ్రహాం గారు దేవుని పట్ల కలిగి ఉన్న శ్రద్ధ, ఆసక్తి, భక్తి మనకు తెలుసు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. 25 సంవత్సరాలు దేవుడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత, ఒక్కగానొక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత అబ్రహాం గారు ఇస్సాకుతో సమయం గడపడము, ప్రేమించడము, తనతో ఆనందించడము ఎక్కువైపోయింది. కుమారునితో సమయం గడుపుతున్నాడు. కుమారునితో ఉన్న సంబంధాన్ని బలపరుచుకుంటూ తనతో ఉన్న ఆ రిలేషన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అబ్రహాం గారు. కానీ దేవుడికి మరి ఒక రకంగా చెప్పాలంటే అది నచ్చలేదేమో. దేవునికి అది నచ్చలా. నేను చెప్పింది కదా వినాలి, నాతో కదా సమయం గడపాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆలోచన చేద్దాం. అక్కడ మాట్లాడుతున్న మాట కూడా అదే. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఏం చేస్తున్నాడు? నీవు ప్రేమించే ఇస్సాకు. యాక్చువల్గా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇస్సాకును ప్రేమిస్తున్నావు అని కదా మాట్లాడుతున్నాడు దేవుడు. నన్ను ప్రేమించట్లే కదా, ఇప్పుడు ఎక్కువగా నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు, నీ కుమారుని ప్రేమిస్తున్నావు, నీ కుమారునికి ప్రథమ స్థానం ఇస్తున్నావు, మొదటి స్థానాన్ని ఇస్తున్నావు, తనతో సమయం ఎక్కువగా గడుపుతున్నావు, నాతో సమయం గడపడం తక్కువైపోయింది.
కదా, నాకు మొదటి స్థానం ఇవ్వాలి, కానీ నీ కుమారునికి మొదటి స్థానం ఇస్తున్నావు. నీ కుమారు నువ్వు ప్రేమించే నీకున్న ఒక్కగానొక కుమారుడు, ఆయనతో నువ్వు ఆయన్ను ప్రేమిస్తున్నావు అంటే దేవునికి ఒక రకమైన ఏమొచ్చిందనొచ్చు మన భాషలో కదండి. దేవుడు సహించలేకపోతున్నాడు మధ్యలో కుమారుడు రావడం కదండి. మధ్యలో ఎవరు రాకూడదు, విశ్వాసికి దేవునికి, సంఘానికి దేవునికి మధ్యలో ఎవరు ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు. వాళ్ళిద్దరు మాత్రమే ఎప్పుడు అంటుగట్టబడి ఉండాలి. దేవుని ఉద్దేశం అదే. కానీ పరిశోధించడానికి చిన్న ప్రయత్నం చేశాడు. చూద్దాం నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేకపోతే తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా. ఎవరు గెలిచారు? అబ్రహాం గెలిచాడు కదా. దేవుడు పరీక్షించాడు, ఏమాత్రం మాట్లాడకుండా బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు కదా. ఆ మాటనే మరి తనే అప్రూవ్ చేస్తున్నాడు. ఆ మాట 13వ వచనంలో 12వ వచనంలో అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమి చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నది. దేవునికి నువ్వు భయపడేవాడువు, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడువు, దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు నువ్వు. ఎవరికి స్థానం ఇస్తున్నానని ప్రూవ్ చేసుకున్నాడు అబ్రహాం గారు? దేవునికే. అబ్రహాం గారు కూడా ఇష్టపడట్లా. అబ్రహాం గారికి దేవునికి మధ్యలో ఎవరు రావడానికి ఇష్టపడట్లా. ఆయన కూడా కదా కుమారుణ్ణి ఇష్టపడుతున్నాడు, కానీ కుమారుణ్ణి దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడట్లా కదా. దేవునికి అంటే కుమారునికి స్థానాన్ని ఇస్తున్నాడు తన హృదయంలో, కానీ దేవుని కంటే ఎక్కువ స్థానం ఇవ్వట్లా. దేవునికే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు అబ్రహాం గారు. అందుకనే కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి ఇది కావాలి కదా. దేవుడికి మొదటి స్థానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాం గారు ప్రూవ్ చేసుకున్నాడు అది. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళ జీవితంలో కూడా దేవునికి మాత్రమే వారు మొదటి స్థానం ఇచ్చారు. వారి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ దేవునికి వాళ్లకు మధ్యలో ఏ విగ్రహం కానీ లేకపోతే ఏ తిండి కానీ అక్కడ పెట్టే భోజనం, రాజభోజనం కానీ ఏది కూడా మధ్యలో రావడానికి వాళ్ళు కూడా ఇష్టపడలా కదండి. ఎవరికి మొక్కడానికి, ఎవరిని లేకపోతే వాళ్ళని అంగీకరించడానికి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఎవరు ఇష్టపడలా. ఎంతగా ఇష్టపడలేదు వాళ్ళు, వాళ్ళ ప్రాణమైన ఇవ్వడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టపడలేదు. ఇది దేవుడు కోరుకుంటాడు. మొదటి ప్రేమ ఏదైతే మనం దేవుని పట్ల ఉన్నామో అదే ప్రేమను కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి, విశ్వాసికి, లేకపోతే నీకు దేవునికి, నాకు దేవునికి, మీకు దేవునికి వ్యక్తిగతంగా మధ్యలో ఏ రిలేషన్ కూడా రావడానికి, ఏ వ్యక్తి రావడానికి, లోకంలో ఉన్న ఏ పరిస్థితి కూడా రావడానికి ఆయన ఇష్టపడడు. ఆయన మాత్రమే మొదటి స్థానంలో ఉండాలి. ఎందుకు అలా కోరుకుంటున్నాడు? వేరే వాళ్ళకి ఎందుకు మొదటి స్థానం ఇవ్వకూడదు? అనేక ఎగ్జాంపుల్స్ మనం చూడగలం. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా శిష్యుడే కదా. ఇస్కరియోతు యూదా ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు తన హృదయంలో? క్రీస్తు వారికి ఇవ్వవలసిన స్థానము, క్రీస్తు వారిని వెంబడించవలసిన ఇస్కరియోతు యూదా ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు? డబ్బుకి కదా. డబ్బుకి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. మొదటి స్థానాన్ని ఇవ్వడం వలన ఏమైపోయాడు ఇస్కరియోతు యూదా? చివరికి తనను తాను చంపుకునే ప్రయత్నం చేశాడు కదా, చనిపోయాడు. తనంతకు తాను సూసైడ్ చేసుకున్నాడు. దేవునికి విశ్వాసికి, దేవునికి శిష్యునికి, దేవునికి నీకు, దేవునికి నాకు మధ్యలో వేరేది రావడం వలన ఏమవుతుందంటే ఆ వచ్చినది మనల్ని ఈ లోకంలోకి లాక్కెళ్తుంది. అందుకనే ఆయన మొదటి స్థానం నాకు ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాడు కదా. రెండవ తిమోతిలో కూడా ఒక మాట చూపిస్తాను మీకు. 2వ తిమోతి 4వ అధ్యాయం 9వ వచనంలో, 2వ తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం,
నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు గారి శిష్యుడు దేమ గారు. అయితే దేమ దేన్ని ప్రేమించాడు? ఇహలోకాన్ని, ఈ లోకాన్ని ప్రేమించి పౌలు గారిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు. దేనినైతే మొదటి స్థానం ఇచ్చే ప్రయత్నం చేస్తామో మనము, ఆ స్థానము మనల్ని దేవుని సన్నిధిలో నుంచి, వాక్యపు వెలుగులో నుంచి, దేవుని ప్రేమించే స్థానంలో నుంచి మనల్ని బయటకు లాక్కెళ్ళిపోతుంది. ఈ లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది కదా? లోకాన్ని ప్రేమించిన వాళ్ళు నాతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు అని అంటాడు కదా. లోకమును ప్రేమిస్తే నాతో శత్రుత్వం పెట్టుకున్నట్టే మనకు యాకోబులో చూస్తాం అన్నమాట. దేమ గారు వెళ్ళిపోయారు బయటికి, ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం అంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. క్రీస్తు వారికి నిజానికి చాలామంది శిష్యులు ఉన్నారు. 12 మంది మాత్రమే కాకుండా అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించేవాళ్ళు. అయితే ఆయన ఒక మాట చెప్తాడు ఎక్కడ మనకు 52వ వచనం నుంచి చూస్తే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను అని చెప్పుకుంటూ, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవానికి వారసుడవుతాడు అని చెప్పుకుంటూ నా శరీరాన్ని తినాలి అని అంటే అందరూ అక్కడ అబ్జెక్ట్ చేస్తారు. అందరికీ ఒక అభ్యంతరం ఉంటుంది. ఎలా తినాలి? ఆయన శరీరాన్ని తినమంటాడేంటి? ఆయన రక్తాన్ని తాగమంటాడేంటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఏదో అబద్ధ బోధలా ఉందే, క్రీస్తు వారి సరైన వారు కాదనుకుంటాను, దేవుడు పంపించిన వాళ్ళు కాదు అని అనేక మంది క్రీస్తు వారి బోధలు విని ఆ సమయంలో, ఆ సందర్భంలో వారికి నచ్చక అనేక మంది వెళ్ళిపోయారు కదా. అనేక మంది శిష్యులు, మనకు మిగతా మీరు అన్ని వచనాలన్నీ చదివితే మీకు అర్థమవుతుంది 52 నుంచి. అనేక మంది వాళ్ళు దేవుడు క్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. 12 మందిని కూడా అడుగుతారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అని అంటాడు. కానీ సత్యము సత్యమే. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఏమైంది? మళ్ళీ వాళ్ళ గురించి ఎప్పుడైనా రాయబడిందా? ఎక్కడైనా రాయబడిందా? వాళ్ళు నిత్యత్వంలోకి వచ్చింటుంటారా? శిష్యులకు ఇవ్వబడిన ధన్యత వాళ్ళకి ఇవ్వబడిందా? వాళ్ళు లేరిక. క్రీస్తు దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలని అంటే, ఆయన కొరకు కాదు, నీ కొరకు, మన కొరకే. అది మొదటి స్థానం మనం ఎందుకు ఇవ్వాలి ఆయనకు అని అంటే, అది మన కొరకే. దేనికైతే మనం మొదటి స్థానం ఇచ్చే ప్రయత్నం చేస్తామో ఆ మొదటి స్థానములోనే మన ఆత్మీయ జీవితము బలహీనపడుతుంది. ఆ మొదటి స్థానము మనలో ఉన్న మొదటి ప్రేమను తీసివేస్తుంది. ఇంతకుముందు ఏదైతే మనము ఆయనను ప్రేమిస్తున్నామో, వాక్యాన్ని ప్రేమిస్తున్నామో, ప్రార్థన అంటే శ్రద్ధ కలిగి ఉన్నామో, వీటన్నిటి నుంచి మనల్ని దూరం చేసేది మనం ఇచ్చిన మొదటి స్థానము. మనం ఇహలోకాన్ని ప్రేమిస్తున్నామా, ధనాన్ని ప్రేమిస్తున్నామా, మన పొజిషన్ను ప్రేమిస్తున్నామా, మనకు కలిగి ఉన్న దానిని ప్రేమిస్తున్నామా? అది ఏదైనా కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఉద్యోగము, వ్యాపారం కావచ్చు, బలము, బలగము, బంధము కావచ్చు, ఏదైనా కావచ్చు, రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు. దానిని ప్రేమించే ప్రయత్నం చేస్తే అది మనల్ని దేవుని సన్నిధిలో నుంచి, వాక్యపు వెలుగులో నుంచి మనల్ని లాక్కెళ్తుంది. అప్పుడు మనము నిత్య నరకానికి వెళ్తామని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన కోరుకుంటున్నది ఏంటి? మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలని కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు మొదటి స్థానం ఇవ్వడం వలన, మొదటి స్థానం వాళ్ళకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొదటి స్థానం ఇచ్చారు కదా. అబ్రహాం గారు మొదటి స్థానం ఇవ్వడం వలన అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇప్పటిదాకా మనము అది నేర్చుకుంటూ వస్తున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలుకు వాళ్ళు మొదటి స్థానం ఇవ్వడం వలన నెబుకద్నెజరుని ఏం చేశాడు? గడ్డి తినిపించాడు దేవాది దేవుడు. అంటే వాళ్ళకి మధ్యలో వేరేది ఏదో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. కానీ దేవుడు కలగ చేసుకొని వాళ్ళనే దూరం చేశాడు. కానీ శిష్యులకు, లేకపోతే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు కానీ, అబ్రహాం గారికి కానీ ఏమీ కూడా కానివ్వలేదు. ఆ వాగ్దానాన్ని అలా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు.
కదా, ఇంకా గొప్ప చేశాడు. శత్రు సామ్రాజ్యంలో, శత్రు దేశంలో వాళ్ళని ఇంకా గొప్ప చేశాడు కదా. 120 దాదాపు ఎంత పెద్ద చక్రవర్తి కదా, 120 సంస్థానాలకు చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు. అలాంటి గొప్ప రాజుని, గొప్ప చక్రవర్తిని ప్రజలు తరిమివేసి అడవిలోకి పంపించి గడ్డి తినిపించేలా చేశాడు దేవాది దేవుడు. అధికారమును, అహంకారాన్ని అణిచివేశాడు. కానీ ఇక్కడ వాళ్ళలో దేవుడు కలుగ చేసుకొని శత్రువును తరిమివేశాడు. కానీ మిగతా సందర్భాల్లో దేమా విషయంలో కానీ, లేకపోతే మనం చూసిన ఇస్కరియోతు యూదా విషయంలో కానీ, ఇంతమంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయంలో కానీ ఏం జరిగింది? దేవునికి స్థానం ఇవ్వకపోవడం వలన వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు కలగ చేసుకొని వారి పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. వారి పక్షంగా రావాల్సిన ఆశీర్వాదాలను ఆయన తీసుకొని వస్తే, ఇక్కడ దేవునికి స్థానం ఇవ్వకపోవడం వలన ఈ శిష్యులు ఎంతమందిని అయితే మనం చూసామో, ఈ శిష్యులు దేవునికి స్థానం ఇవ్వకపోవడం వలన వీళ్ళంతకు వీళ్ళే దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. నిత్యత్వాన్ని కోల్పోయారు వీళ్ళు కదా. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అధికారి యవనస్తుడు, బలం ఉంది, ధనం ఉంది, అతనికి ఏం కావాలి? నిత్యత్వమే కావాలి. కానీ తన హృదయంలో ఎవరికి మొదటి స్థానం ఉంది? ఈ లోకం. తను కలిగి ఉన్న ఏవైతే సంపాదించుకున్నాడో దాని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి తను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నిత్యత్వాన్ని కోల్పోయాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదటి ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు మొదటి ప్రేమను కోరుకుంటున్నాడు? ఆ మొదటి ప్రేమనే నిన్ను, నన్ను, మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్తుంది కదా, నిత్యత్వానికి తీసుకువెళ్తుంది. అందుకనే ఆయన శరీరానికి, ఆయన శిరస్సుకి శరీరం ఎప్పుడు కూడా అంటుకట్టబడే ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. నా జీవితంలో దేవుడు కోరుకునేది మొదటి ప్రేమను. మొదటి దినాలలో, రక్షించబడిన మొదటి దినాలలో మనం ఏ విధంగా అయితే దేవుని ప్రేమించామో, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నామో, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నామో అది కోరుకుంటున్నాడు ఆయన. అది కోరుకోకుండా ఆ ప్రేమను మరిచిపోయి దేనికో మనం స్థానం ఇస్తే ఆ స్థానము దేవుణ్ణి నెక్స్ట్ లెవెల్లోకి అది తోసివేస్తే ఆ స్థానము మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. మనం దేనికైతే ప్రయారిటీ ఇస్తున్నామో అది దేవుని సన్నిధిలో నుంచి మనల్ని లాక్కు వెళ్తుంది. అందుకనే ఆయన అంటున్నాడు, నాకు మొదటి స్థానం ఇవ్వండి. అందుకనే ఇంతకుముందు చేసిన క్రియలు తర్వాత ఏమంటాడు ప్రకటన గ్రంథంలో? తర్వాత వచనాలను చదువుదాం. కాబట్టి నువ్వు మొదటి ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. అందుకనే జ్ఞాపకం చేసుకో. మొదటి దినాలను నువ్వు నాతో నడిచినప్పుడు ఏ విధంగా నువ్వు సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించావో, ఏ విధంగా ప్రతి పరిస్థితులలో నువ్వు నా మీద ఆధారపడ్డావో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డావో, ఏ విధంగా అయితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావో ఆ మొదటి దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేయి. సమయాన్ని పెట్టుకొని వాక్యాన్ని చదివావు, సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేశావు, సమయాన్ని పెట్టుకొని సంఘాలకు వెళ్ళావు, పరిచర్యలో పాలు పంపులు పొందావు, అనేక మందికి సువార్త చెప్పే ప్రయత్నం చేశావు ఇంతకుముందు. అదే ఆసక్తిని మళ్ళీ మొదటి నుంచి చేయడానికి ప్రయత్నం చేయి. మళ్ళీ మొదలుపెట్టు. మళ్ళీ మొదలు పెడితేనే, లేకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంటి? సంఘము కదా. దీపస్తంభం అంటే ఇక్కడ ఏమని రాయబడింది? సంఘము. అంటే సంఘాన్ని తీసివేస్తే, మనలో నుండి సంఘాన్ని తీసివేస్తే మనము ఒంటరిగా మిగిలిపోమా? సంఘం అంటే ఆయన శరీరమేగా, మనల్ని సపరేట్ చేస్తున్నట్టేగా. సంఘము అని అంటే అందులో వాక్యం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, అభిషేకం ఉంటుంది. ఇవన్నీ తీసివేస్తే మనకు మిగిలేదేంటి? చీకటేగా. సంఘము తీసివేయబడిన తర్వాత మన బ్రతుకు చీకటి బ్రతికే, ఎండిపోయిన జీవితమే కదండి. అందుకే ఆలోచన చేయాలి. మొదటి ప్రేమను ఒకవేళ మనం ఎక్కడైనా మిస్ అయిపోయామేమో, ఆ మొదటి ప్రేమను తిరిగి మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. తిరిగి దానిని మీరు మొదలు పెట్టండి. తిరిగి ఇంతకుముందు ఏ విధంగా అయితే మొదలు పెట్టావో, ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేసుకున్నావో ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇంకొక లక్షణాన్ని ఇక్కడ ఒక లక్షణాన్ని మెచ్చుకుంటున్నాడు. అది కూడా చదువుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికొలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అని ఎఫెసు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఈ నికొలాయితుల ఇంకొకటి ఎక్కడ కనపడుతుంది మనకు? పెర్గం సంఘంలో కూడా 15వ వచనంలో కనపడుతుంది చూడండి. 2వ అధ్యాయం 15వ వచనంలో, అటువలనే నికొలాయితుల బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు అని పెర్గం సంఘంతో కూడా అంటున్నాడు. నికొలాయితుల బోధ లేకపోతే నికొలాయితుల క్రియలు ఏంటి? ఈ నికొలాయితుల బోధ అంటే ఏంటి? ఈ నికొలాయితుల బోధన నువ్వు అనుసరించట్లేదు కదా. ఒకటి, నీలో నికొలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అంటున్నాడు. ఏంటి నికొలాయితులు? ఎవరి నికొలాయితు? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో అక్కడ సంఘము శిష్యులు సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, పరిచర్య కూడా పెద్దగా అవుతున్నప్పుడు విధవరాండ్రకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ అవుతుంది కదా. అప్పుడు మీలో కొంతమంది, మేము కూడా మళ్ళీ అందరికీ అన్నం పెట్టడం ఇవన్నీ సంగతులు చూసుకోవాలని అంటే మాకు కష్టమవుతుంది, కాబట్టి మీలో ఒక 7గురిని ఏర్పాటు చేసుకోండి అని అంటే వాళ్ళందరూ 7గురిని ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు ఆ 7గురు? 5వ వచనాన్ని చదువుతాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయు వాడునగు నికొలాస్ అను వారిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 7గురిలో ఒకడే నికొలాస్. 7గురిలో ఒకడు. ఎవరు ఈ 7గురిలో ఒకడు? మత ప్రవిష్టుడు, యూదుల మత ప్రవిష్టుడు. అంటే యూదుల మత ప్రవిష్టుడు అంటే యూద మతాన్ని అవపోసన పట్టినవాడు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినవాడు నికొలాస్. నిజానికి నికొలాసు యూదుడు కాదు, అన్యుడు. అయితే ఈ అన్యుడుగా ఉన్న ఈ నికొలాస్ చరిత్రలో రాయబడింది. ఇది నికొలాసు అన్యుడు అయితే యూద మతము తనను ఆకర్షించింది, ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రము తనను ఆకర్షించాయి. తను ఇష్టపడి యూదా మతాన్ని స్వీకరించాడు. ఆనాడు ఉన్న ధర్మశాస్త్రం ప్రకారము మతాన్ని స్వీకరించాడు, యూదా మతాన్ని స్వీకరించాడు. యూదా మతాన్ని స్వీకరించిన ఈ నికొలాసు, ఈ వచనాలు ఎవరు రాశారు? అపోస్తుల కార్యాల్లో రాయబడ్డాయి. అంటే ప్రభువైన క్రీస్తువారు మరణించి తిరిగి లేచారు కదా, అంటే క్రీస్తువారు వెళ్ళిపోయారు, సంఘము కూడా స్థాపించబడింది, క్రైస్తవ్యము స్థాపించబడుతున్న దినాలవి అని. అంటే అన్యుడిగా ఉన్న నికొలాసు యూదా మతంలోకి వచ్చాడు. యూదా మతంలో ఉన్న నికొలాసు, యూదా మతాన్ని అవపోసన పట్టిన నికొలాసు మత ప్రవిష్టుడు అని రాయబడింది. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడు. అంటే ఈ నికొలాసులో 3 సాంప్రదాయాలు ఉన్నాయి కదా. అన్యమత సాంప్రదాయం ఉంది, యూదా మత సాంప్రదాయం ఉంది, ఇప్పుడు క్రైస్తవ సాంప్రదాయము ఉంది. ఈ 3 సాంప్రదాయాలు కలిగిన వాడు నికొలాస్. ఈ నికొలాసు మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు తర్వాత తను కూడా వెళ్ళి వేరే చోటికి వెళ్ళి ఏం బోధిస్తున్నాడు? ఈ 3 పర్వాలేదు, అన్యమతాన్ని బోధిస్తున్నాడు, యూద మతాన్ని బోధిస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని బోధిస్తున్నాడు. అంటే పర్వాలేదులే, సందర్భాన్ని బట్టి ఇలా కూడా చేయొచ్చు, అది కూడా మంచిదేగా, ఆ ధర్మం కూడా మంచిదే, యూద మతం మంచిదే, అన్యమతం మంచిదే, ఆ సంప్రదాయాలు కూడా పాటించవచ్చు, ఈ సంప్రదాయాలు పాటించవచ్చు అని ఏం చేస్తున్నాడు ఈ నికొలాసు? అంటే కలగుర గంపగా చేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని వెళ్ళిన చోట. అది దేవునికి ఇష్టంలా. నికొలాయితుల బోధ అంటే, నికొలాయితుల క్రియలు అంటే ఏంటి అని అంటే, సందర్భాన్ని బట్టి ఎలాగైనా ఉండొచ్చు. అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరంలా క్రైస్తవ్యంలో, అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం. అంత స్ట్రిక్ట్గా పర్వాలా, ప్రార్థన చేసుకో, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ పనులు చేసుకోవాలనుకుంటే నీ పనులు చేసుకో, నీ క్రియలు నువ్వు చేసుకో, సాంప్రదాయాలు ఆచరించవచ్చు, ఏం పర్వాలా. అంటే ఇట్లాంటివి అన్నమాట. ఈ 3 సాంప్రదాయాలను కలగలిపి అవసరానికి తగినట్టుగా పర్వాలేదు, ఆ మతంలో అది గొప్పది, ఈ మతంలో ఇది గొప్పది, ఈ మతంలో ఇది గొప్పది అన్నట్టుగా చెప్పుకుంటూ కలగుర గంపగా క్రైస్తవ్యాన్ని బోధించినవాడు నికొలాస్. ఈ నికొలాయితుల క్రియలను నువ్వు అసహించుకున్నావు, ద్వేషించావు కాబట్టి అది కూడా నాకు ఇష్టమే, నేను కూడా ద్వేషించాను అది కదా. ఈ బోధలు ఉండకూడదు. అన్యమతం కానీ లేకపోతే ఇంకొక సాంప్రదాయం కానీ క్రైస్తవ్యంలో మిళితము కావు. క్రీస్తువారు ఏదైతే బోధించాడో
వాటిని మాత్రమే అనుసరించాలి క్రైస్తవుడు. అన్య మతాన్ని కాదు, సాంప్రదాయాలను కాదు, యూద మతాన్ని కాదు, ధర్మశాస్త్రాన్ని కాదు, ఇంకోటి కాదు. క్రీస్తువారు వచ్చిన తర్వాత క్రీస్తువారు ఏదైతే మనకు బోధించాడో దానిని మాత్రమే అనుసరించాల్సిన బాధ్యత మనకుంది. అది మనం చేయాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేలే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అయితే ధర్మశాస్త్రం ఏ విధంగా నెరవేర్చబడుతుంది అన్నప్పుడు ఆయన క్రియలను మనం చూడాలి, ఆయన బోధలు చూడాలి, తర్వాత అపోస్తుల బోధలు చూడాలి. వీటిని మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. అన్య సాంప్రదాయాలు అందులోకి రావు. స్ట్రిక్ట్గా మనం ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి నువ్వు ఎఫెసు సంఘానికి ఇంకొక క్రెడిట్ ఏమిస్తున్నాడు, ఇంకొక గొప్ప లక్షణం ఏంటి? నువ్వు ఈ బోధను ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నావు, నువ్వు మంచి పని చేస్తున్నావు. ఇది దేవుడు మనలో నుంచి కూడా కోరుకునేది. నికోలాయితుల బోధను మనం కూడా అనుసరించకూడదు. సాంప్రదాయాన్ని, పరిస్థితులను బట్టి మనం కూడా అనుసరించకూడదు. సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి, లేకపోతే అందరూ ఆచరిస్తున్నారు కదా అని చెప్పేసి దానిని ఆచరించకూడదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనేది మాత్రమే మనకు ప్రాముఖ్యం. దాని గురించి మాత్రమే మనకు ఇక్కడ రాయబడి నికోలాయితుల బోధ అంటే అది. అయితే ఇంకొక మాట ఏమని చెప్తున్నాడు 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. చెవిగలవాడే వింటాడంట. చెవి లేకుండా ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? పుట్టిన వాడికి చెవి ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ చెవిగల వాడే వింటాడంటే అర్థం ఏంటి? ఆత్మ చెప్పుతున్న సంగతులు ఇవి. ఆత్మ చెప్పుతున్న సంగతులు ఆత్మ ఉన్న చెవి మాత్రమే వినగలదు. అంటే చెవి ఉంది అని అంటే అర్థం అంటే అందరూ వింటున్నారు కదా, అందరూ వాక్యం వింటారు, కానీ వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తున్నారు అనేది ముఖ్యం. గైకొనడము, వినడము, గైకొనడము ఇంపార్టెంట్. దేవుడు చెవిగలవాడు ఆత్మ సంగతులను వింటాడు అని అంటున్నాడు. అంటే ఆత్మ ఎవరికైతే ఉంటుందో ఆత్మ కలిగిన వాడు ఆత్మ చెవితో వింటాడు కదా. ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ ఉంటేనే మనకు అర్థమవుతాయి కదా. లౌకికాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆత్మ చెప్పే సంగతులు ఏ విధంగా అర్థమవుతాయి? ఆత్మానుసారమైన జీవితం ఏ విధంగా జీవించగలడు? ఏ విధంగా బుర్రకెక్కుతుంది? ఏ విధంగా చెవికెక్కుతుంది? చెవికెక్కదు. చెవిగలవాడు వినుగాక అంటే ఆత్మ కలిగిన వాడు మాత్రమే వింటాడు ఈ సంగతులు. అలాంటి వాడికి ఏమి ఇస్తానంటున్నాడు ఆయన? జీవవృక్ష ఫలం ఇస్తాను. జీవవృక్ష ఫలం ఎక్కడుంది? యాక్చువల్గా ఏతేను తోటలో ఉంది. ఏతేను తోటలో ఆదాము జీవవృక్ష ఫలం తినాల్సింది, వేరే వృక్షాన్ని తినాడు. జీవవృక్షం తింటే ఏమవుతుంది? నిత్యత్వము. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పరదైసులో లేకపోతే పరలోకంలో అక్కడ కేవలం జీవవృక్షం మాత్రమే ఉంటుంది. ఇంకొక వృక్షం, ఏ వృక్షం కనపడదు అక్కడ. క్రీస్తు వారు నిత్యత్వానికి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. ఆ వృక్షాన్ని తినే అవకాశాన్ని నేను ఇస్తాను. అంటే యుగయుగములు నాతో పాటు జీవింప చేస్తాను. ఎవరికి? ఈ విధంగా మొదటి ప్రేమను తిరిగి కలిగి ఉన్నవారికి. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా నువ్వు సహించావో, భరించావో, ప్రేమ కలిగి ఉన్నావో, నికోలాయితుల బోధను నువ్వు అసహించుకున్నావో, ఆత్మ సంగతులను నువ్వు వినగలుగుతున్నావు, ఆత్మానుసారమైన జీవితం జీవించగలిగి జయించేవాడిగా ఉంటే నీకు నిత్యత్వంలో సీట్ కన్ఫర్మ్ చేస్తాను అని అంటున్నాడు కదండి. దేవుడు కోరుకుంటున్నది అది. మనం జయించేవారిగా ఉండాలి. ఎఫెసు సంఘానికి ఎంత గొప్పగా ఆ సాక్ష్యాన్ని పలికాడో, ఆ సాక్ష్యము ఒకచోట మిస్ అయిపోయారు, ప్రేమ లేకపోవడం వల్ల. ఆ ప్రేమనే ఉండింటే గన ఎఫెసు సంఘము అద్భుతమైన సాక్ష్యం కలిగిన సంఘంగా ఉంటుంది. ఆ ప్రేమను తిరిగి సంపాదించుకోగలిగితే, మొదటి ప్రేమలోకి రాగలిగితే దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆ మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలని. ఆ మొదటి ప్రేమను కలిగి ఉంటే అద్భుతమైన సాక్ష్యం నీవు నేను మనము కూడా కలిగి ఉంటాం కదా. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం, మనము మొదటి ప్రేమను కలిగి ఉన్నామా లేదా? ఎక్కడైనా మిస్ అయిపోయామా? ఆ మొదటి ప్రేమ స్థానంలో వేరేది వచ్చి ఆక్రమించిందా నా జీవితంలో? ఒకవేళ అలా ఆక్రమించి ఉంటే ఖచ్చితంగా మనం పొరపాటు చేస్తున్నాం. ఖచ్చితంగా మనం నిత్యత్వాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఆత్మను తీసివేస్తా అంటున్నాడు, సంఘాన్ని, దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. మొదటి స్థానం ఇవ్వకపోతే, మొదటి ప్రేమలోకి రాకపోతే. కాబట్టి తిరిగి ఆ క్రియలు చేయమంటున్నాడు. దేవుని చిత్తమైతే, దేవుడు మాట్లాడి ఉంటే మనము మొదటి క్రియలను చేయడానికి ఆలస్యం అవ్వలేదు. ఇంకా దేవుని ఇంకా రాలేదు,
ఇంకా రాబోతున్నాడు. కానీ అంతలోగల మనం చేయాల్సిన పని మొదటి క్రియలు చేసే ప్రయత్నం చేద్దాం, మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆయన చేత ఆ జీవవృక్ష ఫలాన్ని తిని పరలోకానికి నిత్యత్వానికి వారసులుగా చేయబడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.